బాబు ఇది బెర్నౌల్లీస్ ఈక్వేషన్ ఇన్ y. ఏంటంటే ఇది ఫామ్లో అంటే ఇందులో y ఉంటుంది, y పవర్ n n అంటే 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 1/-1 కావచ్చు, ఇంతలా కావచ్చు. రెండు y ఫంక్షన్ ఉంటాయి, y వైస్. ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం గురించి చూస్తున్నట్లయితే ఇది ఏమేమి ఉన్నాయి కాబట్టి ఇది బెర్నౌల్లీస్ ఈక్వేషన్ ఇన్ y. తెలిసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే డివైడ్ 1/y పవర్ n, రైట్ సైడ్ ఉన్న y పవర్ n తో డివైడ్ చేయండి. రైట్ సైడ్ ఏముంది? అర్థమైంది? ఎలా అర్థమైంది? ఓకే, నేను ఏం చేశాను? y పవర్ n తో డివైడ్ చేశాను. Any doubt? Any doubt? నెక్స్ట్ మనం డిఫరెంటియేషన్ ఈజీగా ఉండడానికి ఈ 1 - n తో మల్టిప్లై చేస్తాం బోత్ సైడ్స్. ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలా? డిఫరెంటియేషన్ ఈజీ కావడానికి సబ్స్టిట్యూషన్ -1 తో చేస్తాం. ఎనీ డౌట్? నెక్స్ట్ ఏం చేస్తాం చెప్పండి, ఈ సెకండ్ టర్మ్ లో ఉంటే దీన్ని t గాని z గాని, ఇక్కడ ఏముంది అక్కడ డిఫరెంటియేషన్ చేస్తే ఇలా వస్తుంది. సో దీన్ని డిఫరెంటియేషన్ చేస్తే మీకు ఫార్ములా తెలుసు, y పవర్ n డిఫరెంటియేషన్ ఏమంటే n into y పవర్ n - 1 dy/dx. ఇది ఫార్ములా. దీనికి డిఫరెంటియేషన్ ఏమవుతుందంటే n అంటే -1 వస్తుంది, y పవర్ n - 1 అంటే -1 dy/dx dt. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేసేది. ఎనీ డౌట్? ఎనీ డౌట్? ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ t. మీరు అబ్జర్వ్ చేస్తే t డిగ్రీ ఎంత కదా, t డిగ్రీ 1 కదా, కాబట్టి లీనియర్ ఈక్వేషన్ ఇన్ t p q right integral p dx if. Any doubt? General solution t కాబట్టి. Any doubt? Ask me.